ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి అనమాట. కమిటీ కుర్రాళ్ళు డాన్స్లో ఇంపాక్ట్ చూపించిన ఏమేంటంటే కీర్తి సురేష్ గారి దసరా, నెక్స్ట్ ఏమో బేబీ సినిమాలో ఆవిడది, ఇప్పుడు ఇది సినిమా ఎంత రెమ్యూనరేషన్ ఉంటుంది ఇవన్నీ మనకు తెలుసు. మీరు ఎంత డెడికేషన్ చూపించారంటే ఎంత ప్యాషనేట్ అయ్యి ఉండాలి. అంటే మాకు వేరే ఆప్షన్ కూడా గోదావరి జిల్లాలకి బాగా రిలేటెడ్ ముగ్గురులో బాగా తినేది ఎవరు? అదే ఫుడ్ చాలా బాగుండేది, మాకు తినే స్కోప్ లేదు. తర్వాత డబుల్ తినే స్కోప్ ఇచ్చుంటారు. అక్కడ తిన్న మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చాలా మన మూవీ కూడా మొగలయ్యే, ఎన్ని ఫ్లేవర్స్. అంటే నెక్స్ట్ బిర్యానీ లాగా సెట్స్ లో ఒక బెస్ట్ మెమరీ చెప్పండి. మీరు అందులో చూసి ఏదైతే యాక్టింగ్ ఉందో అదంతా యాక్టింగ్, అది ఇట్ ఇస్ రియల్ యాక్టింగ్. అవును, ఇట్స్ అందరం సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా మీకు? పార్ట్ 2 ఏమైనా ఉంటాయా? సస్పెన్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి అనమాట. కమిటీ కుర్రాళ్ళు. సో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఒక 30 ఏళ్ల కథను మనకు చూపించారు. అండ్ రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ అయిపోయింది కదా, ఇప్పుడు దాని నెక్స్ట్ వెర్షన్ అనమాట, ఎస్ లెటర్ మీద. ఎస్ఎస్ఎస్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. ఇంట్రడక్షన్ అదిరిపోయింది. నిబ్బీస్ అండ్ నిబ్బాస్. ఎస్ఎస్ఎస్ బాగుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీ పేర్లు చెప్తున్నారు అక్కడికి వచ్చిన తర్వాత. వద్దు చెప్పు అంటే నేను బిర్యానీ తిన్న తర్వాత బిర్యానీ టేస్ట్ బాగా నచ్చింది అనుకోండి, పెరుగన్నం వేసుకోను. అది ఫ్లేవర్ కొంచెం సేపు ఉండాలన్నమాట. సో ఈ సినిమా హ్యాంగ్ ఓవర్ అట్లీస్ట్ ఒక ఫ్యూ వీక్స్ నడవాలి అని చెప్పి ఆ పేర్లు తెలుసుకోవాలనిపించట్లేదు. సో మాకు ఇప్పటికీ మాకు ఈ 1 వీక్ 2 వీక్స్ కావచ్చు, సుబ్బు, శివ, సూర్య బట్ అంటే మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఒక పేరు రికగ్నైజ్ అయిపోద్ది ఇప్పుడు జనాల్లో ఈ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్. మీరు ఇంకొక నెక్స్ట్ ప్రాజెక్ట్తో దాన్ని మైమరిపించాలి, లేకపోతే కష్టం. యా, బికాజ్ విజయ్ దేవరకొండ గారి లాంటి వారికే అర్జున్ రెడ్డి ఆ ట్యాగ్ తర్వాత, అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి మార్క్ మళ్ళీ హిట్ పడక పాపం చాలా ఇబ్బంది పడుతుంది. సో మీకు కూడా జనరల్లీ ఒక ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. మేబీ చిన్న ఛాలెంజో పెద్ద ఛాలెంజో తర్వాత చూసుకుంటే యాక్చువల్లీ మూవీ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందండి. సో నమ్ముతున్నాం. సో అది మేము తర్వాత మేము తీసుకునే డెసిషన్స్ బట్టి ఉంటుంది ఇంకా ఫ్యూచర్. సో ఒకే మూవీలో అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన ఒక కేటగరైజ్డ్ హీరోస్ కింద కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఈయనేమో ఒక లవర్ బాయ్ అనమాట, ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ ఈయనకి ఒకరికే పడింది సినిమా మొత్తం. నిజమే కదా, మీకు అబ్బాయిలందరూ ఆ అమ్మాయిని క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటున్నారంట. అంటే మీకు పడిపోయారని చెప్పి జలస్ ఫీల్ అవుతుంది. అండ్ మీ విషయానికి వస్తే మిమ్మల్ని లాస్ట్ లో పొలిటికల్ స్పీచ్, అమ్మా మన జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు స్పీచ్ చెండ్ చేసినట్టు ఒక ఎండింగ్. ఈయన మాత్రం ఒక కమర్షియల్ హీరో అండి. గ్రే షేడ్ చూపించి ఒక్క డైలాగ్తో ఎలా, నేను అనుకున్నాను పాపం అంటే ఈయన క్యారెక్టర్కి ఏదో అన్యాయం జరుగుతుంది, నెగిటివ్గా చూపిస్తున్నారు మొత్తం అనుకున్నాను. ఒక్క డైలాగ్, ఆ రోజు నుంచి మందు ముట్టుకోలేదురా అన్నట్టు మీరు ఎంత స్టన్ అవ్వడం, ఆయన మధ్యలోంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం, లాస్ట్ లో కాలు పట్టించేసుకుని అమ్మా కొట్టేశారు ఒక్క దెబ్బతో. అదే వెంకటేష్ గారు ఏదో ఒక స్పీచ్ లో అంటారు అనమాట, ఒక స్టేజ్ మీద మేము అందరం ఎంతో కష్టపడుతుంటే ఆడొక సైకిల్ చైన్ శివ సినిమాలో నాగార్జున గారు సేమ్ ఇలాగే లాస్ట్ లో కొట్టేశారు క్రెడిట్స్ అని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కేటగరైజ్ లోకి తోసేశారు బలవంతంగా ఒక సినిమాతో. సో నెక్స్ట్ మరి ఎవరి ఇంట్రెస్ట్లు ఏమున్నాయి, అసలు నెక్స్ట్ ఎలా వెళ్దాం అని అనుకుంటున్నారు? నేను ఎప్పుడూ ఒకటే చూస్తానండి, మనం చేసే రోల్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి అండ్ కథలో ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అది చిన్నదవనియండి పెద్దనియండి, ఉన్న స్క్రీన్ టైం గురించి కాదు, ఉన్నసేపు తక్కువైనా అది కథలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే నేను ఆల్వేస్ రెడీ టు. లాస్ట్ స్పీచ్ లాగా. సో లవర్ బాయ్ గారు చెప్పండి. స్పెషల్లీ అంటే ఉంది, మైండ్లో చాలా ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. కన్ఫ్యూజన్తో పాటు రెస్పాన్సిబిలిటీ అనే ఎక్కడో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ మధ్య మొన్న 4 days నుంచి టూర్స్కి వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ ధైర్యంగా మాట్లాడుతున్నాం మేము. మా సినిమా బాగుంది, మా సినిమా వచ్చి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. రేపు ఏమైనా సినిమా చేస్తే ఇంతే ధైర్యంగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మా సినిమా నచ్చుతుంది, మీకు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, అలాంటి కంటెంట్ చేయాలని ఉంది నాకు. ఓకే,
సో ఆ మినిమం గ్యారంటీ అనేది మినిమం తెచ్చుకోవాలి. గ్యారంటీ అంతే ధైర్యంగా మనం చెప్పగలగాలి. ఏదో సరే చేస్తాం కదా, ఏదో బలవంతంగా తీసుకురావాలన్నట్టు కాకుండా ధైర్యంగా ఓపెన్గా రండి నచ్చుతుందని చెప్పాలి. ఓకే, సో మీరండి? అదే నేను సేమ్ వే అంటే ఏవైతే రోల్స్ చూస్ చేసుకుంటున్నామో మ్యాండేటరీ దానికి పర్ఫార్మెన్స్ స్కోప్, యాక్టింగ్ స్కోప్ ఉండాలి. బికాజ్ ఇయర్స్ నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ డే కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చాక వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి మ్యాండేటరీ స్కిల్ని చూపించడానికే కొంచెం ఏమైనా డిఫరెంట్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ లాగా ఏదైనా ఎనీథింగ్ రెడీ, బట్ మ్యాండేటరీ థింగ్ పర్ఫార్మెన్స్కి అమేజింగ్ స్కోప్ ఉండాలి. అండ్ సందీప్ చెప్పినప్పుడు అది ఉండాలి. ఏంటి మీరు ఏమన్నా డాన్సర్ అవుదాం అనుకుంటున్నారా? ఏంటి ఆ డాన్స్? మా ఓడు మాకు ముగ్గురు ఉన్నారు, AC1, AC2, AC3. అంటే తెలుసా, అసోసియేట్ కొరియోగ్రాఫర్ 1, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. AC1, AC2, AC3 అనమాట. ఈడు AC1 ఈడు. అంటే రీసెంట్ గా డాన్స్ లో ఇంపాక్ట్ చూపించిన ఏమేంటంటే కీర్తి సురేష్ గారి దసరా, నెక్స్ట్ ఏమో బేబీ సినిమాలో ఆవిడది, ఇప్పుడు ఇది సెట్ లో కూడా అదే అనుకునే వాళ్ళ జాతర అంట జాతర. అంటే రెండు మేనేజ్ చేయాలి కదా, అక్కడ తాగేసినట్టు ఉండాలి, ఏం బాడీ మూవ్మెంట్ అసలు. ఫ్రస్ట్రేటెడ్గా ఉండే మరి నన్ను వదిలేసి వీళ్ళందరూ జాతరలో ఎంజాయ్ చేస్తాడు, నాకు కోపం రాదా? ఏం గుర్తించుకుంటారు అలాగే ఫ్రస్ట్రేషన్ రావాలంటే? అదే నన్ను వదిలేసి అలా ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను వదిలేసి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా పార్టీ చేసినప్పుడు పిలవకుండా వాళ్ళు పార్టీ చేసుకుంటూ అలాగా. పోనీ సరే నేను రాలేదు ఈడనా రావాలి కదా, అది కాదు కదా. ఎందుకు రాలేదు? ఈసారి ఇప్పుడు చేతిలో బాటిల్ ఉన్నప్పుడు వెళ్ళొద్దు. గారు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా పొలిటికల్ పార్టీకి ఇప్పుడు, ఎందుకంటే బూస్టప్ వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారికి గెలిచి సినిమా ఇండస్ట్రీకి మరింత దగ్గరైంది పొలిటికల్ సినారియో. అది నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి అని ఏమన్నా ఆలోచన వచ్చిందా? వేరే ఉద్దేశాలు అయితే లేవు. మా యువ ఏదో ఉంటాయి కదా, మా యువ కిరీటం ఏ ఉంటాయి కదా, నాయకుడు యువరత్న టైగర్ మొన్న ఆయన పెట్టినట్టు ఏం చేసినా సినిమాల్లోనే. యా, సో మీకంటే మీకు ఏమన్నా పక్కింటి అమ్మాయిని ఏమైనా ఎత్తుక్కున్నారా? అలాంటి అందమైన అమ్మాయి ఉంటుంది? లేదు. నెక్స్ట్ నన్ను ఎడుతారేమో, మీరు బాటిల్ పట్టుకుని ఎవరన్నా తలలు పట్టడానికి రెడీగా అమ్మాయిలు ఏమైనా ఎత్తుకుంటారు, నేను పక్కింట్లో ఏమైనా ఉన్నానేమో. బట్ బేసిక్ గా ఫస్ట్ థింగ్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, నేను పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చూసాను, ఎక్కడెంత డీటెయిలింగ్ అబ్జర్వ్ చేయలేదు. మీకు టైం పీరియడ్ చూపించారు కదా, మీరు యంగ్ ఏజ్ లో, టీనేజ్ లో ఉన్నప్పుడు, ఈ ఏజ్ లో ఉన్నప్పుడు. సో వేరియేషన్ ఎంత బాగా చూపించారంటే, నాకు తెలిసి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉందండి. ఈయన చాలా సన్నగా ఉన్నారు టీనేజ్ లో, చాలా సన్నగా కనిపించాడు. ఇక్కడికి వచ్చేసరికి మారారు. మీరు మొత్తం మార్పు నేను గుర్తుపట్టలేదు తెలుసా, నిజం చెప్తున్నా. ఒక నిజంగా చాలా సేపు పట్టింది మిమ్మల్ని గుర్తుపట్టడానికి. ఈయన కూడా చాలా మార్పు వచ్చినాయి అనమాట. అది చాలా మంది ఆడియన్స్ కూడా మెసేజ్ పెడతా ఉన్నారు. రెండోసారి చూసినప్పుడు అర్థమైంది మీ క్యారెక్టర్ వేరియేషన్ ఇదంతా. ఫస్ట్ టైం చూసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు ఏంటి 15 క్యారెక్టర్లు అనుకున్నారు, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సంబంధం లేదు, ఇది చేసింది నువ్వేరా అని. అంటే నేను తెలిసిన వాళ్ళు కూడా అలా అనుకున్నారు. అరే నువ్వేంట్రా డిప్లొమాకి, నువ్వే చదువుకున్నప్పుడు నన్ను చూసారు కదా, నువ్వేంట్రా అక్కడికి వెళ్ళిపోయావు, మేము అంకుల్ లాగా 30 ఏళ్ళు 35 ఏళ్ళ కనిపిస్తున్నావు, నువ్వేంటి ఇంకా కాలేజ్లోకి వెళ్ళిపోయావు అని. మంచి కొంచెం పర్టికులర్ ఉండే. మేము అంటే ఎవరి వాళ్ళ యంగర్ సెల్ఫ్ ఫోటోలు ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ లో మేము దిగిన ఫోటోలు అవన్నీ తీసుకుని ఈ లుక్ లోకి రావాలనే గోల్ సెట్ చేసుకుండే. అంటే ఇన్ వాట్ ఎవర్ వే, అక్షయ్ అని మాకు కామన్ గా వన్ ఆఫ్ ద యాక్టర్ కిషోర్ క్యారెక్టర్ చేశారు కదా, అక్షయ్ మాకు ఈజ్ అవర్ ట్రైనర్, మా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తానికి. సో ఆ యంగర్ సెల్ఫ్ తీసుకుని ఈ లుక్ లోకి రావాలి అంటే, చేతులు అవన్నీ సన్నగా ఉండేవాళ్ళం కదా అప్పుడు, ఆ లుక్ లోకి ఎట్లా రావాలనే ప్రాసెస్ అక్షయ్ చూసుకునేవాడు. ట్రైనింగ్ అంటే ఎలా ఇప్పుడు బిగ్ బాస్ సెట్ లోకి తోస్తున్న వాళ్ళు సన్నగా అయిపోయి బయటకు వస్తారా? యాక్టింగ్ తో పాటు మాకు ఇంకో ఛాలెంజ్ ఇదే అండి, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. 2 లుక్స్ చూపించాలి. ఆ టైంలో మాకు ప్రొడక్షన్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి. లైక్ వాళ్ళే ట్రైనర్ ప్రొవైడ్ చేశారు. మనకి సపరేట్ డైట్ ఉండాలి, మనం గెయినింగ్ కానీ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి అందరికీ కూడా. అండ్ మేము అలాగే బల్క్ అయ్యే టైంలో కూడా మళ్ళీ మాకు కావాల్సిన ఫుడ్ అంతా మారుతుంది. మేము ఉన్న టైంలో పెరగాలి కూడా. ఒక ఆల్మోస్ట్ 2 months మేము మళ్ళీ ఆల్మోస్ట్ అందరం 10-15 kilos పెరిగాం. ఎంత తగ్గామో అంత పెరగాల్సి వచ్చింది కూడా. సో చేయగలిగామండి అందరం అంతే. యాక్చువల్లీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ టాలెంటెడ్ బాగా, ఎలిఫెంట్ పిక్చర్స్ అందులో హైర్ చేసుకునేవాళ్ళు. బికాస్ అంటే నార్మల్ గా టాలెంటెడ్ ఎవరనేది గుర్తుపట్టడం ఈజీ, ప్యాషనేట్ ఎవరనేది పిక్ చేయడం చాలా కష్టం. మిమ్మల్ని అంత ఫాస్ట్ గా పిక్ చేశారు. మీరు అంత ప్యాషనేట్ కాకపోతే ఫస్ట్ సినిమా ఎంత రెమ్యూనరేషన్ ఉంటుంది ఇవన్నీ మనకు తెలుసు. మీరు ఎంత డెడికేషన్ చూపించారంటే ఎంత ప్యాషనేట్ అయ్యి ఉండాలి కదా.
పక్కాగా ఫస్ట్ సినిమాలో అందరూ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత కనిపించిందంటే అంత కనిపించింది. నేను అది నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎవరో పెద్ద పెద్ద కమర్షియల్ మనలో సినిమాలో ఎవరు అన్నారండి, అంటే మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటారు కదా. అంటే మేము కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాం. ఎందుకంటే ఇది చూపిస్తేనే రేపన్న రోజు ఇప్పుడు ఎలాగ మీరైతే మాట్లాడుకుంటున్నారో ఇదంతా మాట్లాడుకోవాలి, మా డెడికేషన్ తెలియాలి. ఇప్పుడు ఏదన్నా అది ఇదే చూస్తారండి, మనం ఎంత passion తో చేస్తున్నాం, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది డైరెక్టర్స్ కానీ వేరే ప్రొడ్యూసర్స్ కానీ ఇదే చూస్తారు. మెయిన్ డిసిప్లైన్ ఏంటి అనేది చూస్తారు. సో అది మనం చూపించగలిగితే హాఫ్ మనం సక్సీడ్ అయినట్టే. తర్వాత అనేది మనం లెర్నింగ్స్ తో నేర్చుకునే యాక్టింగ్ అది ఇంప్రూవ్ చేసుకోగలం. సో యూజువల్ గా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ రెగ్యులర్ గా ఉంటాయి ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్ లో. ఒకరు మీలాంటి వాళ్ళు అంటే ఏ గొడవ జరగకుండా మధ్యలో ఉండి ఆపేసి అందరికి న్యూట్రల్ గా అందరితో ఆపేలాగా ఒకరికి బాగా కోపం ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరు పాపం ఇలాగా Cute boy, Yeah, అమ్మాయిలు following ఉన్నాడు. ఏదో ఒకటి తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేసి మళ్ళీ పాపం. బట్ మీ ఇద్దరు కలిసినప్పుడు థియేటర్ అరుపులు అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. మీరు బండి ఎక్కుతారు చూడండి, అవునవును. వా ఒక రేంజ్. ఆ బండి వచ్చి అలా ఆగిందో లేదో అరుపులే అరుపులు అసలు. వా first చూసారు సినిమాకి అదే range మా వాళ్ళు ఎలా చూసారో ఆడియన్స్ కూడా అలా చూసారు. మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి నిజంగా. మేము అనుకున్నది అక్కడ వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు అని. సింగిల్ టేక్లో అయిపోయింది చాలా. అంటే మేము జస్ట్ మేము ప్రాక్టీస్ కూడా చేయలే. ఆ షార్ట్ అన్నారు జస్ట్ ఎందుకో తెలీదు, చాలా ఫ్రీగా ఎమోషన్ వచ్చింది అంటారు కదా, ఫీల్ అయితే బాగా వచ్చేస్తుంది అని. వెళ్ళెక్కాము చూడగానే అందరికి సెట్ లో ఉన్న వాళ్ళందరూ క్లాప్స్. సో మీ క్యారెక్టర్ తో సింక్ అయ్యేలా ఒక క్వశ్చన్ అడుగుతాను సింపుల్ గా. సో మీరు ఎవరికైనా అలాగా లైఫ్ లో అంటే మీరు ఇప్పుడు ఎంత లాస్ట్ లో ఏడ్చి కాలు పట్టుకుంటారు చూడండి, అలా మీరు ఎవరికైనా నేను కృతజ్ఞుడిని వాళ్ళకి నా గ్రాటిట్యూడ్ చూపించుకోవాలని ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైతే పెంకిల్ ఫెడ్ అంటే రైట్ నో అదే మూమెంట్లో ఉన్నా. అంటే కొత్త వాళ్ళని అందరినీ కొత్త వాళ్ళు అయినా సరే నమ్మి, ఇప్పుడు మీరు అన్నట్టు ప్యాషనేట్, ఆబ్వియస్లీ చాలా ప్యాషనేట్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, డిఓపి గారు కానీ, ఎడిటర్ కానీ ఎవరైనా. సో ఇంతమందిని నమ్మి కథను నమ్మి మార్కెట్ చేసి దాన్ని ఫిలిం రిలీజ్ దాకా తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేయగలిగి ఇంత క్యాపబిలిటీ వాళ్ళు చేయగలిగారు కాబట్టి నేను రైట్ నో పింక్ ఎలిఫెంట్కి కృతజ్ఞత చెప్తాను. సో మీరండి మీ విషయానికి వస్తే ఫాతిమా ఎవరన్నా ఉన్నారా మీ లైఫ్? ఫాతిమాలు లేరు కానీ ఫ్లేమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏసీ ఎస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎల్లొచ్చిన వాళ్ళు రివీల్ చేయండి, ఎచ్ మాకు ఏమన్నా పేర్లేం గుర్తులేదు. ఇప్పుడు ఎల్లొచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఎమ్ అయిపోయి ఉంటుందా? అయిపోయి ఉంటుందండి. సో మీ విషయానికి ఇంకేం అడుగుతాం ఆలోచించుకోండి. సీడీలా అదే కదా, సీడీలు ఎప్పుడన్నా సీడీలు అమ్మాయిలకి ఇవ్వలేదు కానీ ఫ్రెండ్స్ కి ఇచ్చేవాళ్ళం. అబ్బాయిలకి ఇచ్చిన వేరే సీడీలు ఉంటాయి. అవే ఆ సీడీలే. ఎంత కష్టపడేవాళ్ళో తెలుసా దాయడానికి. మొత్తం ఒక సీడీ తిరిగిందంటే మా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ లో తిరిగేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. అరిగిపోయి వస్తుంది. మీకు తెలుసు కదా ఆ సీరియల్ చూస్తుంటే మధ్య మధ్యలో ఆగుతా ఉంటది బఫరింగ్. చిన్నప్పుడు మీకు ఇంకోటి తెలుసా, ఏంది ఎప్పుడన్నా సీడీ వేసుకున్నప్పుడు కేబుల్ టీవీ ఉందనుకోండి, పక్కవాడికి టీవీలో కూడా వచ్చేది. అవునా? సీడీ నాకు తెలియదు ఇది. మీరు ప్రో కాదు అయితే. మేమైతే కేబుల్ తీసేసి అవునా? కేబుల్ వైర్ తీసి దాని గొడ్డ చుట్టే వాళ్ళం, ఆ సిగ్నల్ లాక్కోకూడదు. ప్రో మ్యాక్స్ అయితే అంటే పక్కింట్లోకి వెళ్ళి చూడం కదా, వాళ్ళు ఎవరు మనం ప్లే చేసినప్పుడు వాళ్ళు చూస్తుంటారేమో. అంటే మా ఫ్రెండ్ గారు వాళ్ళ ఇంట్లో పక్కనే పోర్షన్ ఉంటది అనమాట. వాడు చెప్పిన హ్యాక్ ఇది. ఆ రోజుల్లో వాడు చాలా ప్రో మ్యాక్స్. నేను కాదు. అమ్మాయిలకి ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి, అబ్బాయిలకి ఇచ్చే వేరే ఉంటాయి. సో సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెడతాను మీకు. బ్యూటిఫుల్. సో ఎప్పటి మీ నుంచో కుర్రాల్లో అనుకున్న ర్యాపిడ్ ఫైర్. అదే కదా. సో మీ కుర్రాల్లో ఈయనకి సినిమాలో చూపించారు కానీ ఎవరికి కోపం ఎక్కువ? అందరికీ ఒకే క్వశ్చన్ అండి, అడుగుతున్నారా? ముగ్గురిని కలిపి అడుగుతున్నా. ముగ్గురులో మొత్తం మీ ముగ్గురులో ఎవరికి బాగా కోపం ఎక్కువ? నా ముగ్గురులోనా? నాకు ఎక్కువ, నీకేకన్నా? నాకు బాగా ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే వాడికి ఎలా అయితే కంట్రోల్ అవ్వదో నాకు కోపం వస్తే అంతే కంట్రోల్ అవ్వదు. కానీ వెంటనే వెళ్ళి నేనే సారీ చెప్పేస్తాను. బాధ వచ్చేస్తుంది, అనవసరంగా తిట్టేసానని ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా కోపం ఎక్కువ. మరి అంత సైకోటిక్ కోపం కాదు, గట్టి కోపం వస్తుంది. కష్టమే, చాలా సీడీలు ఇవ్వాలి మీరు. సో నెక్స్ట్, ఎవరు ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికి ఎక్కువ ముగ్గురులో? తెలుసు మనోడు సైలెంట్ పంచ్ లేస్తా ఉంటాడు, కనపడ్డు సైలెంట్ వేస్తా ఉంటాడు. కొంచెం ఈయన షేడ్స్ చూస్తే నాగచైతన్య గారిలా కనిపిస్తున్నారు కొంచెం. మీకు విషయం తెలుసా ఏంటల్ అది నువ్వు చేసింది చెప్పచ్చా? ఏంటి? నాగచైతన్య గారితో చేసింది ఒకటి మూవీ చేశారు. ఏంటి బాడీ డబుల్ అనమాట, అంటే సేమ్ ఈ పక్కన. అది ఏంటది థ్యాంక్ యూ కదా, థ్యాంక్ యూలో చేశాడు. ఓకే.
సేమ్ కోపం ఎవరికన్నారు వెనకాల నుంచి సేమ్ Entry నాగైతే ఇచ్చాడు కోపం. ఓకే. సో ముగ్గురులో ఎవరిని ఈజీగా పడేయచ్చు, అంటే ఈజీగా కన్విన్స్ చేసేయచ్చు? ఏమో మరి అందరం కంత్రి అంత ఈజీ కన్విన్స్ చేయలేరు కన్విన్స్ చేయలేరా? చేయలేరు. నైస్. అందుకే ఈ సినిమా చేసాం. ఓకే. సో ముగ్గురు క్రేజీ అయి ఉంటారు, బట్ క్రేజియస్ట్ ఎవరు ముగ్గురులో? అడే క్రేజీ. నేనే క్రేజీ నేనే క్రేజీ ఆ తర్వాత నేను అంటే ఎక్కువ మనం సైలెంట్ కొన్నిసార్లు లేదు చూపిస్తాను. నాకు లోపల శివ క్రేజియస్ట్ వేరే అనిపిస్తాడు. ఉంటుంది. చాలా క్రేజీ చేస్తాను. సందీప్ పైకి ఇలా ఉన్నారంటే లోపల మాత్రం వేరే ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. ఉంది మ్యాటర్ ఉంది. అప్పుడప్పుడు చెప్తా ఉంటాం ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్దాం కలిసి కూర్చుందాం అని. సో ముగ్గురులో ఒబీడియంట్ ఎవరు, అంటే ఎక్కువ ఒబీడియంట్ గా ఉండేవారు? మనోడు ఒపీడియన్, బాగా ఒపీడియన్. చూడడానికి తెలిసిపోతుంది, బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. But లోపల ఒరిజినల్ వేరే ఉంటదిలే, పక్క మీరు అన్నా కానీ. యా ఓకే. ఎవరు బాగా ఎమోషనల్ ఉంటారు ముగ్గురులో? సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. నేను అంటే తెలీదు బీభత్సంగా ఎమోషనల్ అవ్వడు. అలాగే అంటాడు కానీ బాధ వచ్చేసేది. ఎవరన్నా నాకు ఇష్టమైన వాళ్ళు నా మీద కోపడ్డారు అనుకో, ఏడుపు వచ్చేసి ఆ తర్వాత కోపం వస్తుంది. బట్ ఆ తర్వాత కోపం వస్తుంది. కోపం రావడం కామన్ అంటావు. కోపం రావడం కాదు, ఫస్ట్ అయితే బాధ వచ్చేసేది, ఆ తర్వాత కోపం వస్తుంది. నిజంగా ఎమోషనల్ ఎక్కువ ఉన్న వాళ్ళే కోపాన్ని చాలా కంట్రోల్ emotional. చేసుకోలేదు. యా రైట్. నేను ప్రేమించిన వాళ్ళు నా మీద కోపడకూడదు. ఓకే. ఇప్పుడు గోదావరి జిల్లాలకి బాగా రిలేటెడ్ ముగ్గురులో బాగా తినేది ఎవరు? ఎందుకంటే అక్కడ ఫుడ్ అదిరిపోద్ది కదా. అదే నేను మంచి ఫుడ్ అండి. మంచి ఫుడ్. ఆయన చాకి ఇరుచుకుని మరి నాకు ఆగదు అస్సలు కనిపిస్తే నేను చికెన్, వాడికి రోజు చికెన్ ఉండాలి. అడిగి మ్యాండేటరీ నాన్ వెజ్ ఉండాలి. అంటే ఫస్ట్ హాఫ్ లో నేను రూమ్ లో ఉన్నప్పుడు చూసేవాడిని, ఇద్దరు రూమ్మేట్స్ నాకు బాధ వచ్చేసి డైట్ లో డైట్ లో ఉండేవాళ్ళు కదా. చికెన్ తిన్నా కదా అయ్యేది కదా. ఫుడ్ చాలా బాగుండేది, మాకు తినే స్కోప్ లేదు. తర్వాత డబుల్ తినే స్కోప్ ఇచ్చుంటారు. సెకండ్ హాఫ్ లో కట్టలు తెంచుకున్నాం అప్పుడు మేము. ఎట్లా బల్కమో మేము చూస్తాం చూపించాం. ఆ టైంలో ఏంటి అక్కడ తిన్న మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మిక్స్డ్ కదా బావ. కోవా బన్. కోవా బన్ అవును. డెజర్ట్ లాగైతే కోవా బన్, Okay. లేదంటే మిక్స్డ్ బిర్యానీ. Mixed యాక్చువల్లీ రంపచోడవరంలో మిక్స్డ్ బిర్యానీ అవును. అదిరిపోయింది. మిక్స్డ్ బిర్యానీ కదా పేరేదో ఉండేరా దానికి. Mixed మొగలై biryani. మొగలై మొగలై. మొగలై ఓకే ఓకే. రంపచోడవరం మేము ఉన్నాం. చాలా బాగుంది. చాలా ఆయన అక్కడ కూడా తినేవారు కదా, ఆయన సైలెంట్ గా ఉన్నారు. లేదు మనోడు వెరీ ఒబీడియంట్ అండ్ స్ట్రిక్ట్. అంటే తింటాడు కానీ చూసి ఏది తినాలో అది తిన్నాడు. ఓకే. సో ఫైనల్లీ మీ ముగ్గురులో మీకు తెలిసిపోతూ ఉంటది కదా ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరికి ఎక్కువ ఉంటారు అని. బికాస్ ఆ ఫోన్ కాల్స్ కావచ్చు, సెట్ లోనే ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటే ఇలా స్పెండ్ చేసేవారు. ఎవరికి ఎక్కువ ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్స్ తెలియగానండి. ఫ్రెండ్స్ ఎవరికి ఎక్కువ అందరికీ షార్ట్ సర్కిల్ అండి. అంటే నేను ఉన్నారు ఉండడం కాదు, బట్ నేను ఎక్కువ స్పెండ్ చేసే చాలా షార్ట్ సర్కిల్. నాకు ఇంటర్ ఫ్రెండ్ రోహన్ కూడా ఉన్నాడు, ఆర్ఎన్ మాధవ్, షార్ట్ ఫ్రెండ్స్. నాకు క్వాలిటీ ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు కానీ క్వాలిటీ ఫ్రెండ్స్ ఉన్నారు. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఓకే. సో ముందుగా మీరు సినిమా చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొచ్చినాయి. సో మీకు చైల్డ్హుడ్ అనగానే ఈ సినిమా చూడగానే ఏం గుర్తొచ్చింది? ఏది మిస్ అయ్యారు బాగా మీ చైల్డ్హుడ్ లో? డెఫినెట్లీ స్కూల్ డేస్ అండి. నా లైఫ్ లో అయితే ఏదైనా ఒక థింగ్ కావచ్చు, ఒక పర్టికులర్ లో ప్లేస్ కావచ్చు, ఒక పర్టికులర్ గా ఏమైనా చెప్పగలరా? స్కూల్ డేస్ అనుకుంటా. ఈవినింగ్ అయితే ఇంకా హ్యాపీగా వచ్చి నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. అలా వచ్చిన వెంటనే ఇంకా పోగో పెట్టుకొని చూసుకోవడం. ఇంకా అంతకన్నా మనకి ఏం వర్రీస్ ఉండేవి కదా లైఫ్ లో. అది ఎక్కడ కార్టూన్ మిస్ అవుతానేమో అని ఇంకా టైంకి వెళ్ళేవాడిని. కానీ అలా అంతమించి పెద్ద పెద్ద వరీలు ఈ ఏజ్ పెరిగే ప్రాసెస్ లో ఏదైనా మనకు ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయో చిన్నప్పుడు అవి ఉండవు కదా. దట్ ఈస్ అదే మిస్ అవుతాం బేసిక్ గా. ఇప్పుడు చాలా ఆలోచించాలి అని క్యాలిక్యులేటెడ్ గా ఉంటాం ఎట్సెట్రా. అండ్ అలా రెస్పాన్సిబిలిటీ ఏమి లేవు ఉన్నప్పుడు ఒక ఫ్రీడమ్ ఉంటుంది చూడండి, అది అసలు ఇంకెప్పటికీ రాదు కదా. ఆబ్వియస్లీ వీ కెనాట్ బ్రింగ్ దట్ బ్యాక్. దట్ ఈస్ సంథింగ్ విల్ మిస్. నాకు మా గోదావరి ఎప్పుడు అక్కడికి వెళ్ళి నేను మిస్ అయిపోతా. చిన్నప్పుడు అంతా నాకు గోదావరి, మా ఊర్లోనే ఊరు పక్కనే గోదావరి. ఏ ఊరండి? పెండియాల అని. మా ఊరి పేరు ఇంటి పేరు ఒకటే, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి నిడదోల పక్కన పెండియాల. గోదావరి పక్కనే. మాకు సమ్మర్ వస్తే అక్కడికి వెళ్తాం, శివరాత్రి వచ్చినా అక్కడికి వెళ్తాం, ఏ పండుగ వచ్చినా గోదావరే మాకు హ్యాపీ ప్లేస్ అనమాట. నేను ఊరి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను బాగా ఎక్కువ మిస్ అవుతున్నా. అప్పుడప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు కూడా సమ్ ఎమోషనల్ ఫీలింగ్ అనమాట, మిస్ అయిపోతున్నాను అని. వెళ్ళడానికి అవ్వట్లేదు. వెళ్ళి సమ్మర్ హాలిడేస్లో అయితే పిచ్చగా స్నానాలు చేసేవాళ్ళం, బయటకు వచ్చేవాళ్ళం కాదు. సో ఇప్పుడు ఈస్ట్ గోదావరి జరిగింది కదా ఈ షూట్ అంతా. అవునవును, షూట్ అంతా అది గోదావరి పక్కనే. అమలాపురం. అమలాపురం మా ఏరియా అనమాట. ఫ్రెండ్స్ అది చెప్పారు అక్కడ మీరు ఎలా లంకల గన్నవరం. ఏ ఊరిది? అక్కడ మాది అమలాపురం అండి. అమలాపురం ఊర్లోనే. ఊర్లోనే. అయితే బయట ఇప్పుడు ఆరెళ్ళ అక్కమ్మ తల్లి జాతర అక్కడ కూడా చేశారంట కదా. చాలా ఇక్కడే
ఆ జాతర షూట్లు అక్కడ జరిగినాయి అని మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట. అమలాపురం మహేష్ బాబు అడ్డ డిహెచ్ఎఫ్ కదా. మేము పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారు ట్వీట్ చేశారు. ఎవరు అవును చూశాను. ఆయన ఆపుకోలేరు కదా, ఆయన గురించి అదే అంటారు. అదే అన్న, మంచి మంచి- సినిమా చూస్తే నేను ఆగలేను, అది నా బలహీనత. యా ఓకే. సో ఇప్పుడు ఇందులో ఆ రోజులు అనే ఒక్క లిరిక్ మళ్ళీ గుర్తొస్తుంది కదా, అందరూ స్టేటస్లు పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు. సో ఈ సినిమా రాకముందు మీకు అలాంటి సాంగ్ ఏదైనా ఉందా, అది వినగానే చైల్డ్హుడ్ గుర్తొచ్చేది? అలాగే ఈ సినిమా కాకుండా ఏదైనా వేరే సినిమా ఉందా దీనికి ముందు, ఆ సినిమా చూడగానే చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చేది? నాకు ఇది ఆటోగ్రాఫ్ సినిమాలో గుర్తుకొస్తున్న ఈ సాంగ్ ఉంటుంది అండి. మ్మ్. దీనికి ముందు నా సాంగ్ అలా అనిపించింది అంటే నాకు ఆ సాంగ్ అలా అనిపించేది. నిజంగా ఆ పాట వింటే బ్యాక్ ఇన్ టైం వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు నుంచి అయితే ఆ రోజులే నాకు. ఇప్పుడు ఆ song వింటే. ఆ లవ్ స్టోరీలు కూడా అన్నీ ఉండి ఉంటాయి, అలాంటివి పిక్ చేసుకున్నారండి. అప్పుడు నాకు బాగా గుర్తొచ్చేది ఆవారాలో సాంగ్ ఉంటుంది, నీ ఎదలో నాకు చోట వద్దు. ఎవరు పోయి అనిపించుకున్నారా? అసలు మినిమం ఎవరు ఊహించరు ఇలాంటి dance వస్తుందనా? ఆటోలోనే అదే కాలేజీకి వెళ్తే ఎవరన్నా పెట్టకపోతే మళ్ళీ అడిగేవారు అందరూ, అన్న ఆ సాంగ్ పెట్టు నీ ఎదలో నాకు చోట వద్దు అని. సో మీరు చెప్పలేదు? చాలా రోజులు అయిపోయిందేమో అండి, అంటే చైల్డ్హుడ్ గుర్తొచ్చే సాంగ్ దీనికి ముందు ఏదైనా ఒక సాంగ్ చూసినప్పుడు విన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చేస్తా ఉంటాయి కదా. అదే Happy days. హ్యాపీ డేస్ ఒకటి. College days గుర్తొస్తాయి. మన నా ఆటోగ్రాఫ్ లో అదొక సాంగ్ ఉంది, గుర్తుకొస్తున్నాయి సాంగ్. హ్యాపీ డేస్ లో లాస్ట్ కా సాంగ్ ఉంటుంది కదా, కోరుకున్నా. దట్ ఈస్ బ్యూటిఫుల్. చిన్నప్పుడు అని కాకపోయినా అట్లీస్ట్ కాలేజ్ డేస్ అవి స్టూడెంట్ లైఫ్ అదంతా గుర్తుకొస్తుంది. సినిమా చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లాంటి సాంగ్ ఒకటి వచ్చి. సినిమా కాదు కానీ సీరియల్స్ ఉండేవి, అమృతంలోవి, తర్వాత మొగల్ రేకులు ఇవి వచ్చాయి కదా, ఆ పాటలు బాగా ఫీల్ వస్తుంది. అమృతం అందరికీ అబ్బా. అవును, స్కూల్ నుంచి వెయిట్ చేసేవాడిని అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాను ఇంటికి, ఎప్పుడెప్పుడు 7 అయిపోతుందా సీరియల్స్ ఎప్పుడు చూద్దామా. ఈవెన్ నేను అమృతం టైంలో ఎప్పుడన్నా మా మమ్మీ ఏదైనా షాప్కి వెళ్ళి తీసుకురా అంటే నేను పరిగెట్టుకుని వెళ్ళేవాడిని. బయటకు వస్తే చాలు అదే సాంగ్ అన్ని టీవీల్లో, ఆ సాంగ్ అయిపోయేలోపు వచ్చేయాలని చెప్పి పటపట వెళ్ళేవాళ్ళం. వెళ్ళేలోపు అందరి దగ్గర అదే సాంగ్ వినిపించేది అన్నమాట. యా. సో ఈ పాస్ట్ ఇయర్స్ లో ఇందులో మాకు చాలా క్లియర్ గా చూపించారు, ఎస్పెషల్గా గోదావరి జిల్లాలో ఎలా మారింది లైఫ్ అనేది చాలా క్లియర్గా చూపించారు, డీటెయిల్డ్గా. సో మీ పర్సనల్ లైఫ్లో మీరేం ఎక్స్పీరియన్స్ చేశారంటే ఎలా మారినాయి లైఫ్స్, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే టెక్నాలజీ అండ్ అప్పుడు మనకి హ్యూమన్ టచ్, హ్యూమన్ కనెక్టివిటీ ఎక్కువ ఉండేది, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది హ్యూమన్ తో మనకి. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. ఏమన్నా మనం అంటే మనకు మాట్లాడుకోవాలంటే మనిషి అవసరం ఉండేది. ఇప్పుడు మన ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ లో చూసుకుంటున్నాం అన్ని, అంత మనిషి అవసరం కూడా లేకుండా పోయింది అంతే. మేజర్ మిస్సింగ్ అంటే అప్పుడు గ్రూప్ చాట్ అంటే బయటకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు ఈ గ్రూప్ చాట్ ఇందులో. మీకంటే మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ సడన్ గా గుర్తు రావట్లేదు. నువ్వు చెప్పినట్టు అదే టెక్నాలజీ అని మళ్ళీ ఏమైనా రావాలి అని ఏమైనా అనుకుంటే ఉత్తరాలు రాసుకునేది ఏమైనా వస్తే బాగుంటుందేమో. కొంచెం లైట్ క్రియేటివ్ టచ్ ఉంటుంది కదా, ఊరికి కాల్ చేసి అది కన్నా కొంచెం క్రియేటివ్ టచ్ ఉంటుంది. అంతేనా? ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా లెటర్స్ రాసి టీచర్స్ బుక్స్ నాకు అసలు ఎవరు ఒక లెటర్ ఇచ్చింది లేదు నా లైఫ్ లో. అప్పుడు ఫీల్ లో పెట్టడం ఇలాంటివి లేవండి. నేను వేరే వాళ్ళ కోసం నేను పెట్టడం జరిగింది కానీ పెట్టే ఇప్పుడు మిస్ అయ్యి ఉంటారు. నేను పెట్టా చాలా నాకు. అదే ఇప్పుడు కొంచెం మీ పోయిటరీలో కూడా మెచ్యూరిటీ వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం ఇంకా బాగా రాయొచ్చు అని చెప్పి. మీకండి ఏమంటే అందరూ అప్పుడు కలిసి సినిమాలు చూసేవాళ్ళం, ఎక్కువ మంచి మంచిగా చూసేవాళ్ళం కలిసి. ఇది యాక్చువల్లీ కూడా వీడియో కాల్ లో చూసుకునే పరిస్థితి. అదే ఇప్పుడు మాకు యాక్చువల్లీ భీమవరంలో విష్ణు కాలేజ్లో చదివేవాళ్ళం. మేము ఎలా చూసేవాళ్ళం అంటే సినిమాలు, నేనేమో నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ గారు ఇష్టం. అయితే సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్. ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అయిందనుకో మేము వెళ్ళి టికెట్స్ తీసేవాళ్ళం అందరికి, 20 మంది 25 మంది రో మొత్తం చూసేవాళ్ళం. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయితే ఆ టికెట్లు తీయాలి, కానీ డబ్బులు అందరూ షేర్ చేసుకుంటాను నేను. అలా ఉండేది, అందరూ కలిసి చూసేవాళ్ళు. ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ మాకైతే అలా జరిగేది. అది మిస్ అవుతున్నా, అందరితోని కలిసి ఆ హ్యాపీ డేస్ మిస్ అవుతున్నా కొంచెం. ఆ రోజు మళ్ళీ రావు. అది చాలా మంచిది. సో ఫైనల్లీ ఈ సెట్స్ లో ఒక బెస్ట్ మెమరీ చెప్పండి, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా చెప్పండి. ప్రొజెక్టర్ నాకైతే లాస్ట్ సీన్, ప్రొజెక్టర్ సీన్ లాస్ట్ గుర్తుందా? అవును చూసాను, మీరు పిక్స్ వీడియోస్ వేస్తారు, ఎమోషనల్ ఫీల్. ఇప్పుడు మేము ఎవరైతే మీరు అందులో చూసి ఏదైతే యాక్టింగ్ ఉందో అదంతా యాక్టింగ్, అది ఇట్ ఇస్ రియల్ యాక్టింగ్. అవును, ఎడిసాం అందరం ఎడిసాం. అంటే నిజంగా కన్నీళ్ళు వచ్చాయండి అసలు క్లియర్ ఎవరు వాళ్ళ అంటే
ఏదైతే మీరు ఫిలింలో క్యారెక్టర్స్తో ట్రావెల్ అయ్యి అరే వాళ్ళు ఎంత ఎమోషనల్ ఉన్నారు అనేది మీరు ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు పర్సనల్గా వీవర్ ఆల్సో ట్రావెలింగ్ కదా 2-3 సంవత్సరాలు, మేము ఆల్మోస్ట్ ఒక డిగ్రీ లాగా మాకు ఇది. నేను 2-3 ఇయర్స్ కలిసి ఉన్నాం, కాలేజీలో చేసిన 4 ఇయర్స్ కలిసి ఉంటాం కాలేజ్ ఫ్రెండ్స్తో. ఇది ఇక్కడ అంతే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అందరం కలిసి ట్రావెల్ అయ్యాం. మా ట్రాన్స్ఫర్మేషన్స్, మా ఫోటోలు అయ్యి అట్లా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా బస్ట్ అవుట్ సీన్ అవ్వడం కూడా ఆల్మోస్ట్ ఇంకా Ending ఎండింగ్ వచ్చినప్పుడు. అయిందండి. ఇంకో 2 రోజులు షూటింగ్ అంతా ర్యాప్ చేయబోతున్నాం అన్న. మాకు అలా ఫ్లాషెస్ అన్ని కళ్ళ ముందు కనిపిస్తాయి బస్ట్ లేవుతుంటే. అంటే తర్వాత కలిసి ఉంటాము, ప్రమోషన్స్ చేస్తాం, అది చేస్తాం, కానీ షూట్ డేస్ వేరే. షూట్ డేస్ జరిగేటప్పుడు మా మధ్య జరిగే బాండింగ్ కానీ ఫన్ యాక్టివిటీస్ కానీ అవి మళ్ళీ రావు. ఇంతకు మీరు మొగలాయ్ అన్నారు కదా, మొగలాయ్. మన మూవీ కూడా మొగలాయే. ఎన్ని ఫ్లేవర్స్ అంటే మిక్స్డ్ బిర్యానీ లాగా. ఇప్పుడు లవ్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్స్, పొలిటికల్, మళ్ళీ పాలిటిక్స్ టచ్ చేసి ఈ రెండు సెన్సిటివ్ థింగ్స్ రెండు టచ్ చేసి ఉన్నాయి. ఒకటి క్యాస్ట్ గురించి, చాలా రిజర్వేషన్స్ గురించి, అది తర్వాత రియలైజేషన్ అవ్వడం, రియల్ గా మనం విట్నెస్ చేసింది. మన ఫ్రెండ్స్ తర్వాత అయిన తర్వాత అవునరా రిజర్వేషన్ ఎందుకు అని అన్న వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు మనం రిజర్వేషన్ గురించి ఆ టైం వచ్చేసరికి ఏంటి ఇలాగా అని చెప్పి మనం కొంచెం ఫీల్ అయింది, కొంచెం చిన్న చిన్న గ్యాప్లు రావడం, మన మైండ్లో డిఫరెన్షియేట్ చేయడం, ఇవన్నీ రియల్గా ఫేస్ చేసినాం అనమాట. ట్రూ. ఇంకా డైలాగ్స్ అయితే అద్భుతం అండి. నాకు 2 డైలాగ్స్ బాగా అంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. సడన్గా ఆ వంతెన గురించి ట్రైలర్లో చూసినప్పుడు అంత అనిపించలేదు, కానీ వాహ్ నిజంగా అది నిజంగానే ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. ఊర్లో నిజంగానే అవును కదా, వంతెనకి ఇటువైపు ఒకటి, వంతెనకి అటువైపు ఒకటి అన్నట్టు డిఫరెన్షియేట్ చేసినట్టే ఉంది ఆ వంతెన. అండ్ ఇంకొక డైలాగ్ లాస్ట్ లో మీరు చెప్తారు కదా, ఏదేదో లక్ష్మీదేవి గురించి, మా లక్ష్మీదేవిని మీకు ఇవ్వక్కర్లేదు, మీ ఇంట్లో లక్ష్మీదేవిని బయటకు రాకుండా కాపాడేవాడే గొప్పవాడు అని చెప్పి. అబ్బా మీకు అలాగా పర్సనల్ గా ఒక్కొక్క డైలాగ్ చెప్పండి, మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి, మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసిన డైలాగ్ ఏంటి ఆయన చేశారు? అది మా ఇన్స్పిరేషనల్ లైన్ లాగా అనిపిస్తుంది నాకు అది. అంటే నేను చాలా ఈ ఫిలింలో కూడా చాలా బ్లడ్ పెట్టేసాం అందరం. అంటే ఏదైతే అది అయింది దిస్ ఫిలింలో మనం ఇది సినిమా కొట్టాలండి. వంశన్న మెంటాలిటీ అట్లనే ఉంటుంది. వంశన్న మాకు ఇచ్చే మోటివేషన్ కూడా అట్లాంటిది అండి. ఎంత వర్క్ హార్డ్ చేయాలి మీరు అన్న మోడ్లోనే ఉంటాడు వంశన్న కూడా. సో ఏదైతే అదైంది. నాకు స్పీచ్ లో ఒక పాట వస్తుందండి, అలవాటు పడిపోయామని అంటాను. రోడ్డు పోకపోతే సర్దుకుని వెళ్ళిపోవడం అలవాటు పడిపోయాం, ఇలా అన్నిటికీ అలవాటు పడిపోయాం. నాకు ఆ పాట చాలా ఇష్టం. నాకు 2 డైలాగ్స్ ఉన్నాయి. అది ఆడితో మాట్లాడుకుని ఎన్ని రోజులు ఎప్పుడు లేనురా అనేది చాలా ఫీలింగ్. అంటే దానికి చాలా రెస్పాన్స్ వస్తుంది. ఎవరైతే గొడవపడి విడిపోయారో వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు. ఇంకోటి వీడి కోసం నేను స్టాండ్ తీసుకుని కొడతాను, అది అంటే మిక్సింగ్ లో వెళ్ళిపోయింది, కానీ నోరు కుట్టేస్తాను నా కొడక అంటాను. నోరు కుట్టేస్తాను నా కొడక ఇన్ని తిడతారు అనమాట, అని ఏడిపిస్తూ ఉంటారు సెకండ్ హాఫ్ లో. అన్నప్పుడు ఆ ఫ్లో లో డైలాగ్ నోరు కుట్టేస్తాను నా కొడక అంటాను. మళ్ళీ మాట్లాడామంటే ఏంటి కాబట్టి ఉన్నాను అన్నైతే. అందరూ గోదావరి జిల్లాలతో కొంచెం టచ్ ఉన్న వాళ్ళేనా? మాది గోదావరి ఐడియా ఉందండి, మాది వైజాగ్ అండి ప్రాపర్. బికాస్ ఎవరి దగ్గర మాకు అంటే అది దాన్ని ఏమంటారు, ఒరిజినల్ గానే అనిపించింది, ఆర్గానిక్ గానే అనిపించింది. ఒక వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ద పర్సన్ ఉండే హేమంత్ అని, స్లాంగ్ మొత్తం కొంచెం మేము అటు ఇటు స్లిప్ అయినా మళ్ళీ సెట్ రైట్ చేయడానికి ఉండే. మొహమ్మద్ చెప్పాడు అయితే అది కాదంటాడు, ఒంతర బ్రిటిష్ అండ్ వేసుకున్నా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. లేదు ఆ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ గురించి మాకు ఆ సినిమా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు వాళ్ళకి మీకు. సో ఎలాంటి సినిమాలు మళ్ళీ రావాలని, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. డెఫినెట్లీ అవుతుంది. పార్ట్ 2 ఏమైనా ఉంటాయా, సీక్వెల్స్ ఏమైనా ఉంటాయి అంటారా? సరదాగా సస్పెన్స్ అనేద్దాం, సస్పెన్స్ రావాలని కూడా కోరుకుంటున్నాను. పాయింట్స్ ఉన్నాయి, మేము ఎక్కడ క్లోజ్ చేయలేదు కదా, ఎక్కడ క్లోజ్ చేయలేదు. ఇంకా మెమరీస్ తెచ్చుకోవచ్చు, బోల్డ్ అని ఉంటాయి మెమరీస్ కావాలి. మా కథని పాస్ట్ జరిగిన మాకు 12 years గ్యాప్ ఉంది. ఆ 12 years మేము కథగా మళ్ళీ ఫామ్ చేసుకోవచ్చు, దాన్ని దీన్ని ఇంటర్కనెక్షన్ చేసుకోవచ్చు. యుఎస్ వెళ్ళాను కదా, యుఎస్ లో నేనేం అక్కడ ఏం చేశానో చెప్పలేగా. శివగడేమో ఊర్లో ఎన్ని బాధపడుతున్నాడు. నేను ఇది చూడలేదా, ఇది నేను బిజినెస్ చేస్తాను. అవును బిజినెస్ అని చెప్పారు అంతే, ఇది అక్కడ రివీల్ చేయలేదు కదా, ఓన్లీ మొత్తం ఊరే అంతే, బయటికి వెళ్ళలేదు ఎవరు, ఊర్లోనే ఉండిపోయాం. ఈయన ఉంచేశారు. నేను భీమవరం వెళ్ళాను ఊరు నుంచి. ఈడు ఒక్కడే ఉన్నాడు. సరే సో మళ్ళీ పార్ట్ 2 లో కలుసుకోవాలి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.